నువ్వు కట్టుకోమా నేను అంత మొత్తం పే చేస్తాను. పక్కరా సార్ జరగండి ఒక్క నిమిషం మా వద్దు ఎందుకు తీసుకోవాలి కొట్టు కింద కొంచెం సార్ మీరు అందరండి తీసుకుందాం. ఇట్లా చూడమ్మా ఇట్లా చూడు సార్ ఇంకొకటి సార్ పైకి సార్ ఒక్కటే సార్ నువ్వు పట్టుకోనంట ఇప్పుడు నిలబడినావు నిలబడినా నువ్వు గడపార పట్టుకో. మేడం మీరు ఒక్కసారి అలగబార తీసుకున్నా అరేనా అలగబార తీసుకో అలగబార తీసుకో ఓకేనా నోకేటి కొట్టు కాదనలే కదా మళ్ళీ మీరు ఎవరు నంద్యాలలో ఫోన్ చేయకూడదు విలేకరులు. మీరు విలేకరా శేఖర్ ఉన్నారు కదా మీ వాళ్ళు మళ్ళీ నాకు కాదు తీసుకునేది లేబర్ వర్క్ కదా చైర్మన్ చూస్తాను నీళ్ళు ఎక్కువ అయ్యి పొలాలు ముందుకు ముందుకు రా నీళ్ళు వస్తాయి. ఈ చెరువుకు బేదంపిల్ల చీమెట్ నగర్ కుండల వినపడే నీళ్లతో వర్షాల ద్వారా ఈ చెరువు నిండాలి. ఇది చెరువులు వాన పడకపోతే చెరువు ఎండిపోతుంది. కాబట్టి దీనికి ఈ చెరువు నిండితే 6 గ్రామాలు సాధించాలి అంటే జిల్లాలో ప్రతి విలేజ్ ను మనము టార్గెట్ చేసుకోవాలి. వాటర్ స్ట్రెస్ ఎక్కడుందో అలాగే ప్రతి మండలం కాన్స్టిట్యున్సీ వైజ్ చేసుకుని ఎక్కడెక్కడ మనకి ఏ వర్క్స్ అవసరం అన్నది ఇప్పటి వరకు చూస్తే 2211 వర్క్స్ కి జి రామ్జీ ద్వారా 68 కోట్ల శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల్లో గ్రామ సభ ద్వారా మరిన్ని శాంక్షన్స్ తీసుకుంటాము. శాంక్షన్స్ తీసుకుని ఎగ్జిక్యూషన్ చేసి తర్వాత చక్కటి ఏ విధంగా పెరిగింది అనేది నిత్యం మన పిజోమీటర్స్ ద్వారా ఎనాలిసిస్ చేస్తాం. సో అందరూ ఇది సమిష్టి కృషితో అవుతుంది. ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలి. మన వాటర్ యూజర్ అసోసియేషన్స్ అందరూ భాగస్వాములు అవ్వాలి. ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. అధికార బృందం అంతా కూడా ఈ 100 రోజులు మాక్సిమం ది బెస్ట్ ఎఫోర్ట్ పెడతాం. జిల్లాలో వాటర్ టేబుల్ పెంచడానికి అన్ని విధాలు కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రి గారికి అలాగే వాటర్ యూజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరికీ ఈ గ్రామ పెద్దలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత నేషనల్ హైవే వచ్చిన తర్వాత కొంత చెరువు కాలువ అంతా పోయింది. ఏమైనా కాలువ ఉండేడ కాలువ పూడి చేసినారు. మళ్ళీ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి
చాలా వెనుకబడే ప్రాంతం. చాలా శ్రీనివాసరెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. కలెక్టర్గా సత్యనారాయణ అని చెప్పి ఆయన ఉన్నాడు, బహుశా ఆయన ఉంటాడు. వచ్చినా వీడంతా పెద్ద ఎత్తున పిల్లలు బతికిందో లేదో దావతిగా చేసాం, అందరికి పేదవారికి ఇచ్చినాం. వారికి ఉపాధి లేదు, ఉపాధి కలిగించే బాధ్యత ప్రభుత్వానికి. అంటే ఆ రోజులు కొత్త స్కీములు వచ్చిన తర్వాత కానీ వచ్చినాయి, కానీ ఇప్పుడు అంతకుముందు స్కీములు లేవు. అదే పనిగా పనికి మన కొత్త ఆహార పథకాలు అనేది కొత్తగా వచ్చినాయి, వారు పని కల్పించడం. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు రాక్ ఫీల్డింగ్ డ్యాన్స్ అంటే కుండల నుంచి జారి నీళ్ళు ఎక్కడైనా ఆపుకోండి, రాళ్ళు రప్పలు పెట్టి ఆడ కొంచెం రీఛార్జ్ అవుతుంది. మళ్ళీ కింది భూమికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఆపుకోండి చెక్ డ్యామ్స్ ఆ డ్యామ్ ఇందాక చెప్పారు కదా, అది ఎప్పుడు ప్రధానమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ నిలబడకుండా మేము కూడా సపోర్ట్ చేసాం. కాబట్టి ప్రధానమంత్రి గారు ఆ గోర్కల్ రిజర్వ్ చేస్తే ఇస్తామని 1986లో ఎన్టీ రామారావు గారు గోర్కల్ రిజర్వాయర్ రావాలని మీకు స్పిన్నింగ్ మిల్కు వచ్చినప్పుడు ఫౌండేషన్ చేసినప్పుడు ఏమో మంత్రి సుబ్బారెడ్డి గారు, అయ్యప్పరెడ్డి గారు, అప్పుడు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఇంకా పేరు చెప్పను, ఆయన కూడా అందరు అడిగారు సార్ మాకు గోర్కల్ రిజర్వాయర్ లేకపోతే చచ్చిపోతామని. మీరు అఫీషియల్గా అనౌన్స్ చేయమని చెప్పారమ్మా. ఆ పొడుగు తల్లి నుంచి పైకి నీళ్లు రావాలి, ఆ నీళ్ళను మనం సద్వినియోగం చేసుకోవాలి తాగడానికి. కానీ అన్ని